హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? జీవిత సత్యం. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోతాయి. శుభోదయం. ధనంతో ముడిపడిన బంధం ధనం ఉన్నంత వరకే ఉంటుంది. మనస్సుతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు ఉంటుంది. అర్థం చేసుకునే మనస్సు, క్షమించే గుణం, చేయందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. పలకరింపు లేకపోతే ఎంతటి గొప్ప బంధం అయినా క్రమంగా దూరమవుతుంది. ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్నవాళ్లకు చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే. దీపం మట్టితో చేసిందా, బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు. అది చీకటిని ఎంత మేరకు తన వెలుగుతో దూరం చేసింది అనేది ముఖ్యం. అలాగే మిత్రుడు పేదవాడా, ధనికుడా అన్నది ముఖ్యం కాదు. ఆపదలో ఉన్నప్పుడు మనల్ని వదిలి వెళ్ళకుండా ఎంత మేరకు ఉన్నాడనేది ముఖ్యం. అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది. అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకునే దానిలో కష్టం ఉంటుంది. అది బంధమైన వస్తువైనా. ప్రతి ఒక్కరి హృదయాన్ని ఏదో ఒక గాయం సతాయిస్తూ ఉంటుంది. కాకపోతే అందరూ బాధను దాచుకుంటారు. కొందరు కళ్ళల్లో దాచుకుంటే మరికొందరు చిరునవ్వులో దాచుకుంటారు. మనసులో బాధలున్నాయని మొహం ముడుచుకొని కూర్చుంటే ఎదుటివారికి చులకనే కానీ మన బాధలు తీరిపోవు. బాధలైనా బంధాలైనా తప్పించుకోలేనివి. అందుకే ఎన్ని బాధలున్నా పెదవిపైన చిరునవ్వే మన ఆయుధం, ఆత్మస్థైర్యం కూడా. మనిషిగా పుట్టటమే ఒక అద్భుతం. బతికి ఉండటం ఒక అదృష్టం. ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు. ఎదురుపడుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు. కష్టం గురించి చింతించకు. ఉన్నన్నాళ్ళు ఆనందంగా గడిపేసేయి. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమతో కూడిన చిరునవ్వు వ్యక్తం చేసినంతగా ఈ ప్రపంచంలో మరే భాష ఆత్మీయతను వ్యక్తం చేయలేదు. పెదవులపై చిరునవ్వు వయస్సును తగ్గించి ఆయుష్ను పెంచుతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా జీవించండి. చిరునవ్వు మనసుకు సంతోషాన్ని ఇవ్వడమే కాదు, నీ చుట్టూ ఉన్నవారికి సంతోషాన్ని పంచే వెలుగులాంటిది. అందుకే మీరు నవ్వుతూ ఎదుటివారిని నవ్విస్తూ ఉండండి. విజయం సులభంగా లభించదు. మనమే బలంగా ప్రయత్నించాలి. గెలుపు సంతోషానికి కారణం కాకూడదు. సంతోషమే గెలుపునకు కారణం అవ్వాలి. లక్ష్యం ఏదైనా ప్రయత్నమే నీ అస్త్రం కావాలి. ఓపిక ఉన్నవాడు ఓడిపోవడం జరగదు. ఓపిక లేనివాడు గెలవడం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు. కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. నాటిన మొక్క, పెంచుకున్న స్నేహం రెండూ అపురూపమైనవే. ఒకటి నీడనిచ్చి సేద తీరిస్తే మరొకటి తోడుగా ఉంటూ మనసును ఉత్సాహంగా ఉంచుతుంది. నేను కరెక్ట్ అని అనుకోవడంలో తప్పులేదు. కానీ నేను మాత్రమే కరెక్టు అనుకుంటే అది తప్పు. జీవితం ఎప్పుడు
హైవే మీద జర్నీలా ఉండదు, చిట్టడివిలో ప్రయాణంలా ఉంటుంది. ఆ ప్రయాణాన్ని పిరుకోడు ప్రమాదంలా, ధైర్యవంతుడు సాహసంగా, తెలివైనవాడు విహారయాత్రలా చూస్తాడు. మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి, కానీ అందరినీ మార్చాలనుకోవడం అవివేకమే అవుతుంది. మంచి మనస్సుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనిషి మనస్సు అందమైనదే. ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది, కరుగుతూనే ఉంటుంది. అదే చెడు అనేది చెత్త లాంటిది, ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాడిని చేస్తుంది. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నాడు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. మొక్కకు నీరు ఎలా జీవం పోస్తూ ఉంటుందో, ఏ బంధంలో అయినా ఒక ఆత్మీయ పలకరింపు ఆ బంధానికి ప్రాణం పోస్తూ ఉంటుంది. మొగ్గ పువ్వుగా వికసిస్తేనే దానికి అందం, పరిమళం ఉంటాయి. మనిషిలోని వ్యక్తిత్వం వికసిస్తేనే సమాజంలో కీర్తి, గౌరవం ఉంటాయి. తోటమాలి రోజు నీరు పోసినా కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాన్నిస్తుంది. రోజుకో మంచి పని చేస్తూ ఉండండి, సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్నిస్తుంది. ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు, కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఇదే జీవితం, ఇదే నిజం. మతాలన్నీ గొప్పవే, వాటిలో దోషమేమీ లేదు. దోషమంతా వాటిని అనుసరించే మనుషుల్లోనే ఉంది. చెప్పిన మాటలు విని ఎవరు చెడిపోరు, ఆ విన్న మాటలు నమ్మితే చెడిపోతారు. నీడనిచ్చే చెట్టుని, ప్రాణమిచ్చే స్నేహితుల్ని ఎప్పటికీ దూరం చేసుకోకు. 100 మంది స్నేహితులు ఉండటం కన్నా ఉన్న స్నేహాన్ని 100 సంవత్సరాలు కాపాడుకోవడం మిన్న. అమ్మ నాన్న తర్వాత ఏదైనా నమ్మదగిన బంధం ఉంది అంటే అది స్వచ్ఛమైన స్నేహబంధం మాత్రమే. మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండటం కంటే మనం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఉండటం అదృష్టం. పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం. మనం చేసే పనులు జనం మెచ్చకపోయినా పర్వాలేదు, భగవంతుడు మెచ్చుకుంటే చాలు. నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చూశారన్నది ముఖ్యం కాదు, ఆ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయన్నది ముఖ్యం. నలుగురికి సహాయం చేసే గుణం నీలో ఉంటే నువ్వు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మిన దేవుడే నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికొస్తాడు. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బతికితే అది జీవితం, చచ్చినా కూడా బతికితే అది నీ మంచితనం. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది, కానీ
మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. సృష్టి ఉన్నంత వరకు అది వెలుగుతూనే ఉంటుంది. జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, మరెన్నో సంతోషాలు, ఎన్నో పరిచయాలు, మరెన్నో బాధలు అన్నీ కలిస్తేనే జీవితం. ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏదీ లేదు. మన మనసుకు నచ్చిన వారి నుండి మనం పొందే ప్రేమ తప్ప. ఉదయం లేవగానే మంచి మనసున్న వాళ్ళని పలకరిస్తే మంచి జరుగుతుందట. అందుకే మిమ్మల్ని పలకరిస్తున్నా. మీరు ప్రతిరోజు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడూ నవ్వుతూ ఉండు. ఎంతలా అంటే నీ చిరునవ్వు ముందు నీ సమస్యలు కూడా చిన్నబోయేంతలా. శుభోదయం అంటే అర్థం ఈరోజు తెల్లవారింది అని మాత్రమే కాదు, లేవగానే మీ మంచితనం, మీ అమూల్యమైన స్నేహం గుర్తుకొచ్చాయని.